పేరెంట్స్ కూడా ఏదైనా పిల్లలకి ఏదైనా పెట్టాలన్నా కూడా మొబైల్ ఫోన్స్ లో బొమ్మలు చూపించి మరీ తినిపిస్తున్నారు సార్. వెరీ గుడ్ క్వశ్చన్ తమ్ముడు. నీకు విషయం చెప్పమంటారా? ఇంతకుముందు మన అమ్మా నాన్నలు, మీరు చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మన అమ్మా నాన్నలు మనకి ఎలా భోజనాలు పెట్టేవాళ్ళు చెప్పండి. చందమామ చూపిస్తారు. అస్సలు సంకనెక్కించుకొని ఆ సంకనెప్పి పుట్టేదాకా ప్లస్ వీడు తినడు పెట్టడు, ఒక్క ముద్ద తినడానికి ఊరంతా తిప్పి, అప్పుడు ఒక సామెత ఉండేది, 3 చెరువులు నీళ్లు తాగిచ్చేవాళ్ళు అంటారు, గుర్తుందా? అలా మన పేరెంట్స్ అందరు తిప్పెట్టారు. ఈ రోజుల్లో సారీ టు సే దిస్, అంటే మీరు కాబోయే పేరెంట్స్ అవ్వచ్చు, ఇంకా చాలా మంది ఈ వీడియోస్ చూసే చాలా మంది పేరెంట్స్ ఉండొచ్చు, పేరెంట్స్ లో పేషెన్స్ లేకుండా పోయింది. అర్థమైందా? ఈడేం చేస్తాడు, ఈ వర్డ్ టర్మ్ యూజ్ చేయొచ్చలేదు నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే పిల్లల్ని మొబైల్ ఫోన్ చూపించి అక్కడ కూర్చోబెట్టి తినిపిస్తూ ఉంటారో, అట్ టైమ్స్ ఐ ఫీల్ సో సాడ్. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో వినట్లేదు తినట్లేదు అంటే ఒక్కసారి అది అలవాటు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి మా పిల్లాడు మొబైల్కి అడిక్ట్ అయిపోయారంటారు. ఎవడు అడిక్ట్ చేశారు అసలు? విషం పెట్టి మా పిల్లాడు విషం తాగేశాడంటే ఇలాగే ఉంటుంది. ఈ వర్డ్ యూజ్ చేయలేదు తెలియదు, కానీ పిల్లాడు నా ప్లేస్ లో అలా కట్టేస్తూ ఉంటే నాకు బాధేస్తుంది. అర్థమైందా? సారీ, ఈ వర్డ్ ని ఆల్ ద వ్యూవర్స్, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ యూజ్ దిస్ వర్డ్, అట్ టైమ్స్ ఐ ఫీల్ ద సేమ్ థింగ్. నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంది తల్లిదండ్రులు కూడా వాడికి మొబైల్ ఇస్తే బాగానే ఉంటాడు అనుకుంటారు, కానీ అదే మొబైల్ వల్ల మీరందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు, మీ విజన్ ఇదంతా చాలా బాగుంటుంది, కానీ చిన్న వయసులో సెన్సిటివ్ గా ఉంటాయి బాడీ పార్ట్స్ అన్ని, బ్రెయిన్ కానీ స్కిన్ కానీ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఆ టైంలో మీరు మొబైల్ ఫోన్ కానీ వాడిని రూట్ గా పెంచితే వాడి విజన్ కోల్పోతారు, వాడి క్రియేటివిటీ కోల్పోతారు, వాడి లాస్ట్ ఆఫ్ పేషెన్స్ అన్ని తగ్గిపోతుంటాయి. సో ఐ రిక్వెస్ట్, మీరు మీ ఫ్యామిలీస్ లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కోపిక లేకుంటే మీరైనా ఎత్తుకొని తినిపిస్తూ వాళ్ళకి చెప్పండి, మీరు ఎడ్యుకేట్ చేయండి. రేపటి రోజున అదొక వస్తువు, కానీ వీళ్ళందరూ బానిసలు అయిపోతున్నారు. ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ టు బికమ్ ఎ స్లేవ్ ఫర్ దాట్ డివైస్. అందుకే పిల్ల జమీందార్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, దేవుడు మనుషుల్ని ప్రేమించమని వస్తువులు వాడుకోమని క్రియేట్ చేస్తే మనం పిచ్చి జనాలు ఏం చేస్తారంటే వస్తువులు ప్రేమిస్తూ మనుషులు వాడుకుంటూ ఉన్నాం. వీళ్ళందరూ వస్తువులు ప్రేమిస్తున్నారు. నేనేం చెప్తాను, పిల్లల్ని ప్రేమించండి. రైట్? థ్యాంక్ యూ. Share chat.